ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థనతో వాక్య సందేశంలోనికి వెళ్దామండి. స్తుతుల మీద ఆశీనుడు మా ప్రియ పరలోక తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో మమ్మల్ని ఎంతవరకు సజీవులుగా ఉంచి ఇచ్చిన పరిచర్యను ప్రభావ మీరు ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయుచున్నా మీకు మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం కూడాను మీ మెల్లని స్వరాన్ని వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, లోబడ హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. మరలా చదువుతున్నాను. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఇప్పటికీ కూడాను నిజమైనటువంటి దేవుని గురించినటువంటి సత్యాన్ని అనేకులు గ్రహించలేకపోతూ ఉన్నారు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో చక్కటి మాట ఒకటి ఉన్నది. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. కాబట్టి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఎక్కడ అనుకుంటున్నారండి? హృదయంలో అనుకుంటున్నారు. హృదయము ఎటువంటిది? దేనితో నింపబడి ఉన్నది? యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో స్పష్టంగా ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? కాబట్టి అన్నిటికంటే మోసకరమైనది హృదయం. లోకము చెడిపోయి ఉంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఈ రోజుల్లో అనేకులను చూడగలుగుతూ ఉన్నాం. సొంత వారైనా, పరాయి వారైనా, అనగా మరి బయట వారైనా. అసలు ఈ వ్యాధి ఎక్కడ ఉన్నదో తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం మధ్య భాగం నుంచి చదువుతున్నాను. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయం, అరకాల మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. 7వ వచనం కనుక గమనించినట్లయితే, మీ దేశము పాడైపోయాను, మీ పట్టణంలో అగ్ని చేత కాలిపోయాను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు, అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయాను. ఈ మాటలో మరి ఎవరు చెబుతున్నారు? చూడండి, 2వ వచనం కనుక గమనించినట్లయినచో, యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. యెహోవా దేవుడే స్వయంగా సెలవిస్తున్నటువంటి మాటలు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మరి సైన్యాధిపతి. మరి ఆ వ్యక్తికి మొదటి వచనం చదువుతున్నాను. 2వ రాజులు 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి జయిస్తాడండి? అసలు కుష్ఠరోగి హ్యాండ్స్ మరి కత్తి పట్టుకుంటాడా? మరి ఖడ్గం పట్టుకోగలడా?
మరి ఏదైనా కర్ర అయినా ఈటైనా ఏదైనా పట్టుకోగలడా? లేదు. అయితే ఆ వచనంలో యెహోవాయే అతని చేత సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉన్నారు. అయితే అతడు కుష్ఠరోగి. మరి ఆ కుష్ఠరోగి మరి ఏమని సెలవిస్తున్నాడో మరి ఒక విషయాన్ని గమనించినట్లయినచో చాలా స్పష్టంగా మరి ఆ ఒక ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక చిన్నదాన్ని పట్టుకొని వచ్చారు. అది మరి ఇంటిలో తన భార్యకు సఫర్లు చేస్తూ ఉన్నది. యజమాని గురించినటువంటి చిన్న మాట యజమానురాలతో చెప్పినప్పుడు యజమానునికి ఆ వర్తమానం పంపించినప్పుడు యజమానుడు మరి ఎక్కడికి వెళ్తున్నాడంటే అతడు చూడండి మాటలో మరి 8వ వచనం, ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రమును నీవెందుకు చింపుకొట్టివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఎక్కడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజులకు వర్తమానము చేసింది. మరి అతడు మరి ఎలీషా దగ్గరకు వెళ్ళాడు. వెళ్తే అతను అనుకున్నాడు అతనేదో చెయ్యి మరి నెత్తి మీద ఉంచడమో మరి ప్రార్థన చేయడము ఇంకేదైనా మరి చెప్పడమో జరుగుతుంది అనుకున్నాడు. కానీ అలాగా జరగలేదు. పనివాడైనటువంటి గేహజీని పంపించి ఒక మాట చెప్తాడు. చూడండి ఆ మాటలో 9వ వచనం, నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు పోయి యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగువుతావని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఆ దూతే మరి గెహజీ. మరి అలాగా చెప్పినప్పుడు అతడు బహు రౌద్రము కలిగిన వాడైపోయాడు. ఏమిటి మురికి నీళ్ళైనటువంటి యోర్దానులో మునగమంటున్నాడు? మరి మా యొక్క ఆ నదులు లేవా అనని 12వ వచనం, దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినాడలా నువ్వు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మన మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతను పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతను శుద్ధుడాయను. ఎప్పుడైతే శుద్ధుడయ్యాడో ఏమని తెలియపరుస్తున్నాడో చూడండి 15వ వచనం, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. మళ్ళా చదువుతున్నాను, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును అంటున్నాడు. కాబట్టి నిజమైనటువంటి దేవుడు ఇంకా ఎరగని వారు అనేకున్నారు. రెండవదిగా చూసినట్లయినచో ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం మరి 10వ వచనంలో ఆయనే జీవము గల దేవుడు. మరి 21వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 21:8వ వచనం, ఈ ప్రజలతో ఇట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. 2 మార్గాలు ఆయన పెడుతూ ఉన్నాడు. ఒకటి జీవ మార్గము, 2 మరణ మార్గము. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం, చూడము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట
వచ్చి ఉన్నాను. జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. కాబట్టి ప్రజలకు వారి యొక్క మరి చాయిస్ ఏంటో, కోరిక ఏంటో, వారి ఇష్టం ఏంటో, వారి అభిప్రాయం ఏమిటో, వారి తలంపు ఏమిటో దేవుడు వదిలేస్తున్నాడు. నీకు జీవము కావాలా, మరణము కావాలా, మేలు కావాలా, కీడు కావాలా, కోరుకోమంటున్నాడు. దేవుడే సెలవిస్తున్నాడు. కోరుకో, ఏది కావాలో కోరుకో అని అంటున్నాడు. అందుకే అంటున్నాడు. మత్తయి సువార్తలో గమనించినట్లయినచో చాలా చక్కటి మాట ఉంది. 2 మార్గాలండి. ఒకటి జీవ మార్గము, రెండోది మరణ మార్గం. జీవ మార్గం ఎలా ఉంటుంది అని అంటే మత్తయి సువార్త 7:13 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. యోహాను సువార్త 14 అంటున్నాడు. మరి ప్రభు అయిన యేసే నేనే మార్గం అంటున్నాడు. ఇక్కడ ఆ మార్గాన్ని ఇరుకును అనేకులు తెలుసుకునలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయననే జీవము కలిగినటువంటి దేవుడు. 2 రాజులు 20 1, 2, 3 చదువుతున్నాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్తయులైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తను నేను ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థించాను. కాబట్టి మరణం అనేది ఎవరికైనా కూడా భయమే. మరి డైరెక్ట్గా ఓ ప్రవక్త వచ్చి హిజ్కియా రాజుతో నువ్వు మరణమవబోతున్నావు, సిద్ధపడు అని అంటే ఎవరికైనా గుండె దడ. మరి అటువంటి హిజ్కియా ఏమంటున్నాడు? అయ్యా, నేను ఎలా నడుచుకున్నాను, నేను ఎలా జీవించాను, మరి నేను అనుకూలముగా మరి సత్యాన్ని ఎలాగూ నేను మరి జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. వెంటనే 4 యెషయా నడిమి శాలలో ఉండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. ఎంత గొప్ప సంగతి! జీవము కలిగినటువంటి దేవుడైనటువంటి యెహోవా హిజ్కియా యొక్క ప్రార్థనను ఆలకించి యెషయా ప్రవక్త ద్వారా మరి నువ్వు మరణం అవుతున్నావు, సిద్ధపడు అని సెలవిచ్చినప్పుడు అతని యొక్క ప్రార్థనను ఆలకించినటువంటి మరి దేవుడు హిజ్కియాకు అదే ప్రవక్త ద్వారా తిరిగిపోయి చెప్పు, 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు. మా ప్రియమైన సహోదరుడా, నీ ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలు? 90 కీర్తన మోషే అంటాడు, అధిక బలం ఉంటే బహుశా 70 సంవత్సరాలు. కాబట్టి మరి మనం ఎప్పుడు ఎలాగో గతిస్తామో తెలియదు కనుక జీవము కలిగిన దేవుడిని నీవు ఎరిగి ఉన్నట్లయినచో
నిత్య జీవానికి వెళ్ళగలం. అదే కదా ప్రభు అయిన యేసు సెలవిచ్చాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి ఎవరు అర్హత ఇవ్వరు. ఆయన ద్వారానే, ఆయనే మార్గం, ఆయనే జీవం. ఆ జీవము మరి చూడండి, యోహాను సువార్తలో చాలా స్పష్టంగా లేఖన భాగాలు ఘోషిస్తూ ఉన్నాయి. 1వ అధ్యాయం, ఆయనను జీవముండును, 4వ వచనం, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింప ఉండేది. నిజమైన వెలుగుండెను, 9వ వచనం, అది లోకములోనికి వచ్చచ్చు, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను కానీ లోకం ఆయన మూలముగా కలిగిన కానీ లోకం ఆయన్ను తెలుసుకోనలేదు. ఇంకా తెలుసుకున్నటువంటి ప్రజానికం ఎందరో ఉన్నారు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతులు పాపముల చేతులు మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించింది. ఎంత గొప్ప మాట! మనం నిజంగా చచ్చిన వారు. అటువంటి మనలను మరి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే ఆయన యందు నీవు విశ్వాసం ఉంచాలి. నువ్వు విశ్వాసం ఉంచకపోతే, నమ్మకపోతే, అదే విధంగా 1వ వచనంలో నిజమైన దేవుడు బుద్ధిహీనులు తమ హృదయంలో దేవుడు లేడని అనుకుంటారని సెలవించి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. మరి ఆయన నువ్వు విశ్వసించినట్లయినచో నీవు రక్షింపబడతావు. చూడు 17వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి యేసుక్రీస్తును నువ్వు ఎరిగి ఉన్నావా? రోమిలకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఎలాగ ఆయన్ని మనం తెలుసుకోవాలి, ఎలాగ ఎరగాలి అని అనేది మాట రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. ఏదైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో ఆయనే సదాకాలము రాజు. వచ్చిన మాట చెప్పి నేను ముగిస్తాను. అన్ని రాజు సెలవిస్తున్నాడు, ఆయనే సదాకాలము రాజు అని. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 25వ వచనం నుంచి, దర్యావేషు కాలంలో కూడా దానియేలు ఒక ఉన్నతమైన స్థానంలోనికి వెళితే, అంటే దానికి ముందుగా 2 రాజుల దగ్గర కూడా మరి నెబుకద్నెజరు రాజు, బెల్షస్సరు రాజు దగ్గర కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అయితే ఈ దానియేలు మరి యెరూషలేము నుండి బబులోను దేశానికి చెరపట్టబడినటువంటి వ్యక్తి. ఇతడు పరాయి దేశంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడం ఏమిటి అన్న ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి మరి వారు ఏం చేశారు అని అంటే చూడండి, 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 6వ వచనం, కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజుల వద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవి అయ్యుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి
దాని శాసనముగా చాటింపు చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడలా వాడు సింహముల గుహలో పడత్రోయబడును. వీళ్ళందరూ కలిసి ఆ దానియేలు విషయంలోనే ఆ కుట్ర పన్నారు. అయితే దానియేలు ముమ్మారు యెరూషలేము తట్టు మరి ద్వారం కిటికీలు మరి తెరిచి ఆ యెహోవా దేవునికి ప్రార్థన చేయుచున్నాడని మరి తిరిగి వచ్చి దర్యావేషు రాజుకు చెప్పి, అతడు నీ శాస్త్రాన్ని తిరస్కరించాడు కనుక అతన్ని సింహ గుహలో వేయాలని సెలవిచ్చినప్పుడు విడిపించాలని రాత్రంతా ప్రయత్నం చేసినప్పటికీ కూడా విధి లేని పరిస్థితులలో దర్యావేషు అతన్ని సింహ గుహలో మరి పడతో ఇచ్చాడు. అయితే అక్కడ జరిగినటువంటి విషయం 20వ వచనం, అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరచే కాలం జీవించదుగాక. ఇదేంటిది, సింహం గుహలో వేస్తే సింహాలు ఏ హాని చేయలేదే అని ఆశ్చర్యపోయి అతన్ని బయటికి తీసి అప్పుడు ఒక శాసనాన్ని మరి రిలీజ్ చేస్తాడు, విడుదల చేస్తాడు. చూడండి 25వ వచనం, అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమును నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు, అనగా సదాకాలము రాజు. ఆయన రాజ్యము నాశనము కారేయదు, ఆయన ఆధిపత్యము తుదమట్టులా కుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యము చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఎంత గొప్ప సంగతి అండి. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే జీవము కలిగిన దేవుడు, యెహోవాయే సదాకాలము యుగ యుగములో రాజు ఆయనే. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికర గల మా దేవాన్ని పాల్గొనాస్తు ఎదినాన ప్రభువ, నిజమైనటువంటి దేవుణ్ణి, జీవము కలిగినటువంటి దేవుణ్ణి, సదాకాలము యుగ యుగములు ఉండే రాజుల గురించి మాకు తెలియపరిచినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకను ఎరుగిన వారు, తెలుసుకున్న వారు, గ్రహించిన వారు ఎరుగుటకు, తెలుసుకుంటకు, గ్రహించుటకు మార్గం సుముఖం చేయమని ప్రభా, ఎవరిని నశించడం మీకు ఇష్టం లేదు కనుక అందరిని ప్రభువా మీకు రాకడలో ఎత్తబడినట్లుగా సహాయం చేయమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.